హాయ్ అండి, నేను ఇందురాణినండి. మరి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఏంటంటే ఇట్లా దేవుడి బొమ్మల్ని ఇట్లా వేలాడదీసేసి అమ్ముతున్నారండి. ఇట్లా నాకెందుకో మంచిగా అనిపించలేదు. ఇక చూడండి, మంచిగా శివుని జటాజుటానికి ఇట్లా వేసేసారు కడ్డి. ప్లస్ ఇక చూడండి, ఆంజనేయ స్వామికి ఇట్లా వీపు మీద వేసేసిండ్రు. అట్లా కాకుండా ఎక్స్టెన్షన్ కొంచెం ప్లాస్టిక్ తెచ్చి దానికి వేసినా కొంచెం బాగుండేది. కానీ మరి ఘోరంగా ఇట్లా వేసేస్తున్నారు. దేవుడి పటాలను కూడా చూడట్లేదు. మరి ఇట్లా ఉన్న పటాలని మన హిందువులే మనం ఇట్లా కొంటుంటే ఇక మరి ఇక మంచిగా అనిపించట్లేదు నాకు. కాలి పట్టాల మీద కూడా గోపురంలాగా బొమ్మలు వేయటం, దేవుడి బొమ్మలు వేయటం అట్లా కూడా చేస్తున్నారు. కాళ్ళ తుడుచుకునే పట్టాల మీద కూడా నేను చూశాను షాప్లో. చాలా బాధేసింది. కానీ ఇక వాళ్ళతో వాదించలేక నేను వచ్చేసాను. కానీ కాళ్ళ పట్టాల మీద కూడా అట్లా వేయటం కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటివి ఎందుకు కొనుక్కొస్తారండి అని షాప్ అతన్ని అడిగిన. ఏమో అండి, వాడికి లాట్లో ఆర్డర్ చెప్తే వేసేసిండండి అని చెప్పిండ్రు. తర్వాత చీరల మీద కూడా దేవుడి బొమ్మలు వస్తున్నాయి, గోవు బొమ్మలు, ఆవు బొమ్మలు వస్తున్నాయి. మరి ఎట్లా పడితే అట్లా ఏ దేవుడి బొమ్మ పడితే అది దేవుడి బొమ్మ చీరల మీద కూడా వేస్తున్నారండి. మరి చీరలు కూడా ప్రతిసారి మనం మంచిగా ఉన్నప్పుడే కట్టుకోము కదా, మంచి చెడు అన్నీ ఉంటాయి. ఆశ్రమంకి కూడా పోయిస్తుంటాం. అట్లాంటిది దేవుడి బొమ్మల మీద చీరల మీద దేవుడి బొమ్మలు వేసుకొని అవి కట్టుకోవడం కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. మరి నాకైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. మరి ఈ విషయం మీకు కూడా నిజం అనిపిస్తే దీన్ని షేర్ చేసి కొందరిలో అన్న మార్పు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. మరి మీకు ఈ విషయం నిజం అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.